గాయస్ మనమైతే అగోడా బీచ్లో ఉన్నాం కదా. సో బయటికి వెళ్ళాలి అగోడా బీచ్లో నుంచి అయితే మనకి ఇలాంటి రూట్స్ అయితే ఉంటాయండి. సో అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయన్నీ మొత్తం రెస్టారెంట్స్, కేఫ్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో. సో నేనైతే టీ కాఫీ తాగదామని అయితే వెళ్ళాను. చూడండి వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియోస్ అండి. సో మనకు పక్కలే మొత్తం నది పారుతూ ఉంది చూడండి. సో అలాగే మేము వెళ్ళింది అయితే రైనింగ్ సీజన్ కదా. సో మొత్తం రెయిన్ వచ్చేస్తుంది. సో నేను దానికోసమని మొబైల్ పౌచ్ కూడా నా మెడలో చూసి ఉంటారు ప్రీవియస్ వీడియోలో. సో దాని గురించి నేను మొబైల్ పౌచ్ కూడా కొనుక్కున్నాను. సో కెఫేస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఈ కెఫేలో నేనైతే కాఫీ తాగానండి. కాఫీ అండ్ టీ, అలాగే స్నాక్స్, మీకు ఏం ఫుడ్ కావాలన్నా ఉంది. సో మీరు కూడా వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. గైస్ థంబ్నెయిల్ ఒకటి పెట్టి చూస్తున్నారు అనుకోకండి. సో ఫారినర్స్ అయితే ఎక్కువగా మనకి సౌత్ గోవాలోనే కనిపిస్తారు, ఎందుకంటే క్రౌడ్ ఉన్నారు కదా. సో వాళ్ళైతే మొత్తం సౌత్ గోవాని ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళైతే ఎక్కువగా అగోడా బీచ్, అలాగే అరంబోల్ బీచ్ ఇలాంటి సౌత్ గోవాలోనే ఎక్కువ ఉంటారు. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డీసెంట్గా ఉండండి వాళ్ళతో, ఎందుకంటే మనం చేసే పనులు మన కంట్రీకి పేరు తెస్తాయి. సో బీ కేర్ఫుల్ గైస్, వాళ్ళతో మాత్రం మిస్బిహేవ్ ఎప్పటికీ చేయకండి. అలాగే నేను కొందరిని చూస్తూ ఉన్నాను, ఫొటోస్ కావాలని వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అడగకండి గైస్, అవసరమే ఉంది మనకి. సో మీ పని మీరు చేసుకోండి, మీ ఎంజాయ్ మీరు చేసుకోండి. వాళ్ళ దగ్గరికి కొబ్బరికాయలు ఎవరు వాడుకోక ఎలా పడిపోతున్నాయి చూడండి. అరటి పళ్ళు, we got in some bananas. చాలా బాగుంది. సౌత్ గోవానే ప్రిఫర్ చేయండి. సో బ్యూటిఫుల్, యూ కెన్ ఎంజాయ్ లవ్లీ. కేరళ వెళ్ళినట్టు కూడా ఉంది, అంత పచ్చదనంతో నిండిపోయింది. చాలా బాగుంది, కావాలనుకుంటే రండి. సౌత్ గోవా. సో గైస్ మనకు రెయిన్ అయితే పడుతుంది కదా ఇప్పుడు. సో నాకు కొంచెం టీ అలవాటు కదా. సో టీ టొట్లరం కదా, మళ్ళీ టీ చెప్పేసాను. టీ అయితే తాగేస్తున్నాను చూడండి. సో ఇక్కడ టీయే కాకుండా అన్ని ఫుడ్స్ అయితే సర్వ్ చేస్తారండి. సో మనం ముందు ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే మాత్రం వాళ్ళైతే మనకి అన్ని రకాల ఫుడ్స్ అయితే సర్వ్ చేస్తారండి. సో చాలా బాగుంటుంది. మీరు సౌత్ గోవాలో మాత్రం డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి కేఫ్స్ కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. పీపుల్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, భయపడకండి, చాలా బాగుంటుంది. मिलेगा भाई वहाँ पे? किधर? हाँ पे खाने में? हाँ खाने में तो सब बना देंगे. इन लोगों से पूछ लो, ये आप लोग की तरह टूरिस्ट है, खाना मिलता है अच्छा सर? सही है. ओके. स्पाइसी मिलता है क्या? बना देंगे, नहीं चाहिए तो वो भी कर फिश फ्रेश बना के देते हैं. हाँ अभी देखा नहीं चाय उनको बाहर भेज दिया. हाँ उनसे पूछो, आधा घंटा घूम के तब तक खाना रेडी हुआ. हाँ ओके. तभी तो हमने आपको चाय के लिए. सी फूड क्या है तेरा पास? सी फूड प्राउंस है, कालामारी, स्क्विड और क्रैब है. क्रैब ओके. और फिश, किंग फिश है. ओके ओके भाई. देखो घूम के आओ. किधर है आप? यहाँ पे. किधर? సో గైస్ ఇంకా టైం అయితే అయిపోయింది. నేనైతే మళ్ళీ నార్త్ గోవాకి అయితే రెడీ అయిపోయాను చూడండి. సో నార్త్ గోవాలో నేను ఇప్పుడు డైరెక్ట్గా కాలాన్గట్ బీచ్ రూట్లో మనకి షాపింగ్స్ అయితే ఉంటాయి. సో నేను కొన్ని థింగ్స్ తీసుకోవాలి. అంటే నేను చెప్పాను కదండి ఇంతకుముందుకు కీ చైన్స్ కానీ ఉంటాయి కదా, అయితే తీసుకోవాలి. సో నేను అందుకోసం అయితే వెళ్తున్నాను చూడండి. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది. సో మనకు వ్యూస్ అయితే ఎలా ఉంటాయో చూసాను. లాగర్ కావాలంటే ఇలాంటివన్నీ ప్యాకింగ్ చేసుకో. Oh my god. Stop bro. Get it in.